డౌట్లో రాయడం ఇంకా రానే రాలేదు. వస్తుండొచ్చేమోరా. వచ్చిండ్రా నాయన. నాకన్నా పొద్దున్న వచ్చి కూర్చున్నారు కదా వీళ్ళు. బొద్దుగల్లే భలే లేస్తారే. మనకేమో బొద్దులు లేసి అలవాటు లేదు. ఏదిరా ఎప్పుడు వచ్చిర్రా? హాయ్ రా, అక్కడ కూర్చోరా. నిన్న ఎక్కడ పోయిర్రా మీరు? నిన్న చర్చికి పోయినరా. నాకు ఒక డౌట్ రా. డౌట్ తర్వాత హెడేక్ వస్తుంది, టీ చెప్పరా. బాగున్నావు పెద్దమ్మా? బాగున్నానయ్యా. నువ్వు టీలు ఇస్తావా? ఇగోరా తీసుకోరా, నువ్వు కూడా తీసుకో. నిన్న సండే కాదు కదరా, చర్చికి ఎందుకు పోయిర్రా? చిన్న ప్రేయర్ ఉంటే పోయినాం రా. నా డౌట్ ఇంకెందుకు చెప్పలేదు? ఏం డౌట్లు రా? నీ డౌట్లు పాడుగాను. అరే క్రిస్టియన్స్ అందరూ తెల్లబట్టలు వేసుకోవాలా? అదేనా రూలారా? ఆ డౌట్ నీకెందుకని వచ్చిందిరా? అరే క్రిస్టియన్స్ అందరూ తెల్లబట్టలు వేసుకుంటారా? బొట్టు ఉండదు, గాజులు ఉండవు, ఎందుకురా? అలా ఉంటేనే క్రిస్టియన్ ఆరా? నేను ఎప్పుడైనా తెల్ల బట్టలు వేసుకున్నానారా? అయినా నేను క్రిస్టియనేగా. చాలా మంది ఘటన కనపడతారు కదరా తెల్లబట్టలు వేసుకుంటారు. లేదురా, బైబిల్లో ఎక్కడ కూడా క్రిస్టియన్స్ తెల్ల బట్టలు వేసుకోవాలని రూల్ లేదు. తెల్ల బట్టలు వేసుకోవడం కొన్ని చర్చిలలో సాంప్రదాయం, ఆచారం అంతే. అరే అది కాదు. చాలా ఆగురా, టైం అవుతుంది, వెళ్తూ మాట్లాడుకుందాం. పోదాం పదండి. అరే అది కాదురా. నువ్వు ఆగురా. అరే అది కాదురా. నువ్వు ఆగురా. అరే ఆగండి. అరే అరే ఆగండి. అరే ఏంద్రా? బిల్లు కట్టలేరా? నువ్వు గట్రా. నేనా? డబ్బులు తీసుకో. ఎప్పుడైనా వీరి ముఖానికి బిల్లు కట్టిండా వీరు? బిల్లా నేనా? బొక్క బొక్క, మీకు డబ్బులు బొక్క బొక్క. పైసలు లేవన్నావు కారా? పైసలు లేవురా. ఇది ఎక్కడరా? లేవురా. అరే లేవురా. ఇంకున్నాయేమో. దొరికిందిరా. తిందాం. వదలరా. అరే వదలా. అరే తింటే తిన్నారు గాని నిజంగా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి తెల్లబట్టలు వేసుకున్న అందరు కూడా క్రైస్తవులు అనుకున్నారా? అయితే నేను క్రిస్టియన్ కాదా? తెల్ల బట్టలు వేసుకుంటేనే క్రిస్టియనా? నేను అన్నది అది కాదు, అది నా డౌట్ అంతే. బట్టలు మనుషులను క్రిస్టియన్ చెయ్యవురా, యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసం మాత్రమే. సరే గాని ఇప్పుడు ఎడకి పట్టుకపోతారా? చదువు తల్లి కాడ పట్టుకొచ్చిరా? అబ్బా హాయ్ శ్వేత. హాయ్ 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 శ్వేత. కూర్చో. డేవిడ్ ఇటు కూర్చో. రాజు ఇటు కూర్చో. ఏడ కూర్చోవాలి? ఆడ చైర్లు నెయ్యి తెచ్చుకోపోరా. నువ్వు తెచ్చుకోరాదురా. ఏరా నా డౌట్ క్లియర్ చేయవారా? అబ్బా మళ్ళా చంపుతాండ్రా వీడు. డౌటా? ఏం డౌట్ రా? శ్వేత అసలు మామూలు డౌట్ కాదు. క్రిస్టియన్స్ అందరూ ఎందుకు తెల్ల బట్టలు వేసుకోవాలి? అవును, నాది కూడా ఇదే డౌట్. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అందరు క్రిస్టియన్సేనా? రే పోలీస్ డ్రెస్ వేసుకుంటే పోలీస్ అవుతారా? డాక్టర్ కోడ్ వేసుకుంటే డాక్టర్ అవుతారా? అట్లెట్లయితారు? అట్లా కారు కదా. తెల్ల బట్టలు వేసుకొని వాడు చెడ్డ పని చేస్తే మంచివాడా? కాదు. అట్లనే నార్మల్ బట్టలు వేసుకొని మంచి పని చేస్తే వాడు చెడ్డోడా? కాదు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మనుష్యుడు బయటి రూపమును చూచును, కానీ దేవుడు మన హృదయమును చూచును. మన రూపాన్ని బట్టి మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా అని చెప్పకూడదు, మన హృదయాన్ని బట్టి నిర్ణయించాలి. అంటే క్రైస్తవుని వేసుకునే బట్టలతో కాదు, అతని ప్రవర్తన బట్టి గుర్తించాలా? ఎస్, నువ్వు అన్నది నిజమే. ఇప్పుడు నీకు అర్థమైందా? సరే మీ డౌట్ అన్ని క్లియర్ అయినాయిగా, ఇక వెళ్దాం రండి. సరే బాయ్ 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 బాయ్. నాకు ఇంకొక డౌట్.